వెల్కమ్ బ్యాక్ ఆస్పిరెంట్స్. సో మనం నిన్న ఏమనుకున్నాం, మనం పాలిటీ సిలబస్ డిస్కస్ చేశాక డైలీ ఈ 7 డేస్లో పాలిటీ లెక్చర్స్ కవర్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఈ లెక్చర్ 1లో ఏంటిదంటే ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది జస్ట్ ఎగ్జామ్కి ఏమేమి ఇంపార్టెంట్, మన గ్రూప్ 2 గ్రూప్ 3కి ఏమేమి MCQs వస్తాయి, ఎలా కవర్ అవుతాయి, ఈ టాపిక్ నుంచి మనకి 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. 2 to 3 లేదా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం డీటెయిల్గా కాకుండా మనకి ఏదైతే పాయింట్ ఇంపార్టెంటో అది నోట్స్ లాగా రాసుకొని చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషన్, ఏదైనా కానీ ఎవాల్వ్ అవ్వాలంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. చాలా ఇన్సిడెంట్స్ కాంబినేషనే మన ఎవల్యూషన్ అయ్యి లాస్ట్కి విల్ గెట్ 1 ఫామ్. సో ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్కి ఈ ఫైనల్ ఫామ్ రావడానికి అసలు ఏమేమి ఇన్సిడెంట్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది ఒకసారి చూసుకొని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకేంటి 1600, ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 1600లో 1600 ఫస్ట్ ఐల్ రైట్ ఇయర్స్, తర్వాత ఆ ఇయర్స్ మనకి ఎందుకు సిగ్నిఫికెంటో చూద్దాం. ఫస్ట్ 1600 తర్వాత ఏంటి, 1600 తర్వాత ఒక చేంజ్ తీసుకొచ్చిన ఇయర్ ఏంటిదంటే 1764. ఈ 1764లో ఏమైంది అసలు, ఇంకా తర్వాత ఈ 1764 తర్వాత మనకి ఇక మెయిన్ సీన్ స్టార్ట్ అయ్యేది 1773 నుంచి. సో ఫస్ట్ మనం 1600లో ఏం జరిగింది, 1764లో ఏం జరిగింది ఒకసారి ఓవర్వ్యూ చూసామన్నమాట. సో మెయిన్గా మన ఇండియాలో ట్రేడర్స్గా బ్రిటిష్ వాళ్ళు అరైవ్ అయింది 1600లో. బ్రిటిషర్స్ అరైవ్డ్. ఎలా అరైవ్ అయ్యారు, ట్రేడర్స్గా. జస్ట్ బై అండ్ సెల్ అంతవరకే ట్రేడర్స్గా వచ్చారు 1600లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్వైజెడ్ కంపెనీ ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్లు తీసుకుందాం. మన ఇండియాలో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తామని వస్తారు కదా, అట్లానే అప్పుడు కూడా ట్రేడర్స్గా 1600లో బ్రిటిషర్స్ వచ్చారు. వచ్చినాక 1764 వరకు బాగానే ఉంది. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో ఈ బ్యాటిల్ వల్ల ఏమవుతుందంటే దివానీ రైట్స్ వచ్చేస్తాయి. దివానీ రైట్స్ రావడం వల్ల దివానీ రైట్స్ ఆఫ్ విచ్ ప్లేసెస్, బెంగాల్, బీహార్, ఒరిస్సా. సో ఈ 3 ప్లేసెస్ దివానీ రైట్స్ అనేవి వచ్చేస్తాయి కదా. ఎక్కడెక్కడ, బెంగాల్, బీహార్, ఒరిస్సా. ఈ ప్లేసెస్లో వాళ్ళకి దివానీ రైట్స్ అంటే కలెక్టింగ్ రైట్స్ అన్నమాట, రెవెన్యూ రైట్స్. సో అవి వచ్చేస్తాయి. ఈ 3 ప్లేస్లో రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ట్రేడర్స్ కాస్త కరప్ట్ అయిపోయి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోతుంది. అంటే ఇంకా కంప్లీట్గా నష్టాలకు పోయి ఆఖరికి బ్రిటిష్ క్రౌన్ని వాళ్ళు లోన్ అడిగే టైం వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా జరగడం చూసి ఏమైంది, వీళ్ళని రెగ్యులేట్ చేయాలి, ఇదంతా కాదు వీళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అని చెప్పేసి 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మనకి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అని చెప్పేసి. సో 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వచ్చేస్తుంది. మరి ఇంకా 1773 నుంచి ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, 1858 వరకు, 1857 ఇక్కడి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీయే ఉంటుంది అన్నమాట. కాకపోతే 1857లో రివాల్ట్ అనేది జరుగుతుంది.
రివాల్ట్ అనేది జరగడం వల్ల 1858లో ఇంకా క్రౌన్ వచ్చేస్తుంది. ఇండియాలో ఉన్న బ్రిటిష్ పొసెషన్స్ని క్రౌన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ 1858 నుంచి మళ్ళీ ఎప్పటి వరకు 1947 వరకు. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇదంతా మనకు అవసరం లేదు, ఈ స్టోరీ అంతా మనకి జస్ట్ ఐడియా కోసం అనమాట ఈ స్టోరీ అంతా. కానీ మనకి మెయిన్గా ఏంటి, మనం 1773 to 1947 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్లో ఏంటేంటి ఇంపార్టెంట్ చేంజెస్ వచ్చినాయి, ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చినా అవి మన కాన్స్టిట్యూషన్లో ఎట్లా రిఫ్లెక్ట్ అయినాయి అవి చూసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మనకు తెలిసిందే కదా 1857లో రివాల్ట్ అవుతుంది కాబట్టి అక్కడ బ్రేక్ వస్తుంది. 1773 to 1858 వరకు ఒకటి, మళ్ళీ 1858లో క్రౌన్ రూల్ వచ్చేస్తుంది కాబట్టి 1858 to 1947 ఒకటి. మరి 1773 to 1858 ఎన్ని ఉంటాయి, 7. ఇక్కడ 7, ఇక్కడ 8, 1 2 3 4, ఇక్కడ 8, ఇక్కడ 7 ఇయర్స్. 8 ఇయర్స్లో చేంజెస్ అనేది వచ్చినాయి, ఇక్కడ 7 ఇయర్స్లో చేంజెస్ అనేది వచ్చినాయి. సో మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ రెగ్యులేట్ చేస్తారు కాబట్టి మనకు ఆబ్వియస్లీ గుర్తుండిపోతుంది. లాస్ట్ ఏంటి, మనకు అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో అన్నీ ఇంకా వాళ్ళు ఇచ్చినవి అన్నీ బ్యాక్ తీసుకుంటారు కాబట్టి 1947లో జరిగిన చేంజెస్ కూడా ఈజీ గుర్తుండిపోతాయి. సో ఇది అయిపోయింది. మధ్యలో ఉన్న ఏంటి, ఇక్కడ క్వీన్ అనేది చార్టర్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి మధ్యలో కొన్ని ఇయర్స్ని చార్టర్ యాక్ట్స్ అంటాం. ఆ చార్టర్ యాక్ట్స్ ఏంటివి, చార్టర్ యాక్ట్ 1793, మళ్ళీ ఇక్కడ ఒకటి 1813లో, 1833, 1853. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 20 ఇయర్స్, ఇక్కడ 20 ఇయర్స్, ఇక్కడ 20 ఇయర్స్. సో 20 ఇయర్స్ ఎక్స్టెండ్ అవ్వుకుంటూ వచ్చింది. సో ఇవి మనకి ఈజీ గుర్తుంటాయి. 1793 చార్టర్ యాక్ట్, 1813 చార్టర్ యాక్ట్, 1833, 1853. సో వీ వోంట్ ఫర్గెట్ దిస్. ఇవి అయిపోతాయి. సో ఇది అయిపోయాక ఇక్కడ వచ్చిన చిన్న డిస్టర్బెన్స్కి ఇది ఒక చిన్న లైట్గా 1781లో అమెండింగ్ యాక్ట్ అంటాం. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటి, రెగ్యులేటింగ్ యాక్ట్. ఇక్కడ 1781 వచ్చేసి అమెండింగ్ యాక్ట్. సో 1784లో ఏమవుతుందంటే పిట్స్ ఇండియా యాక్ట్ వస్తుంది. దీనికి కూడా ఒక స్టోరీ ఉంటుంది, మనకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ 1786లో ఏంటి, జస్ట్ ఇంకా దీనికి ఏం పేరు లేదు, యాక్ట్ ఆఫ్ 1786. సో ఇప్పుడు మనకి ఈజీ గుర్తుండిపోతుంది కదా. ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే చూసాం. రెగ్యులేటింగ్ యాక్ట్, నెక్స్ట్ ఇక్కడ అమెండింగ్ యాక్ట్. మీరు చెప్పాలి ఇక్కడ 1784లో ఏమొస్తుంది, పిట్స్ ఇండియా యాక్ట్. నెక్స్ట్ 1786కి నేమ్ ఏమన్నా ఉందా, లేదు. సో యాక్ట్ ఆఫ్ 1786. నెక్స్ట్ 4 ఇయర్స్ 1793 నుంచి ఎంత గ్యాప్ ఉంటుంది అనుకుంటా, 20 ఇయర్స్. 1793 to 1813, 1813 to 1833, 1833 to 1853 కంప్లీట్. మరి వీటికి నేమ్స్ ఏమనుకున్నాం, చార్టర్ యాక్ట్. సో సేమ్ అన్నీ అయిపోయింది. కంపెనీ రూల్ 1773 to 1858. సో మీరు కూడా ఇట్లా ఒక్క రివిజన్ చేసుకుంటే ఈజీ గుర్తుండిపోతాయి. నెక్స్ట్ క్రౌన్ రూల్ 1858 to 1947. ఇక్కడ అసలు మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు, ఈజీ. ఫస్ట్ 1858లో క్రౌన్ అనేది వస్తారు కాబట్టి ఇండియాలో వాళ్ళ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి కొన్ని యాక్ట్స్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పేరు కింద పిలుస్తాం అనమాట. సో అది ఎప్పుడు 1858లో. నెక్స్ట్ తర్వాత కొన్ని చేంజెస్ వచ్చి కౌన్సిల్స్, 3 టర్మ్స్లో కౌన్సిల్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో అవి ఎప్పుడు 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్,
1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. అంతే, ఇందులో రెండు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. లైన్గా 1861, 1892, 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇది ఇంపార్టెంట్. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. నెక్స్ట్ 1947 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దీంట్లో 8, దీంట్లో 7, ఇట్లా గుర్తుండిపోతే అయిపోతాయి. మళ్ళీ ఒకసారి మనం వీడియో అయిపోయాక బ్యాక్ వచ్చేసి చూడకుండా రాసేస్తాం, ఈరోజుకి ఇది గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు అవి ఏంటియో గుర్తుపెట్టుకున్నాం కదా. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ ఏమనుకున్నాం? రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. మరి దీంట్లో జస్ట్ వాళ్ళని రెగ్యులేట్ చేస్తారు కాబట్టి అప్పుడు ఫస్ట్ ఏంటిదంటే ఈచ్ ప్రొవిన్స్కి గవర్నర్స్ ఉండేవాళ్ళు. సో ఆ గవర్నర్స్లో మెయిన్గా బెంగాల్ గవర్నర్ని ఏం చేసిల్లంటే గవర్నర్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో రెగ్యులేటింగ్ యాక్ట్లో 1773లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? గవర్నర్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మెయిన్ ఇది గవర్నర్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో అతను ఎవరు చెప్పాలి, గుర్తుండాలి మీకు. అతను ఎవరు? వారెన్ హాస్టింగ్. గవర్నర్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, వారెన్ హాస్టింగ్. ఇంతే, ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి మనం పాయింట్స్. ఎక్కువ డీప్లోకి పోయి మన టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, దాంట్లో ఇంపార్టెంట్ చేంజ్ ఏమొచ్చింది? గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేంజ్ చేసిళ్ళు. ఆ ఫస్ట్ వాళ్ళే ఎప్పుడు ఎగ్జామ్లో అడుగుతారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హాస్టింగ్. అయిపోయింది అక్కడికి. సో ఇప్పుడు ఏంటి? ఇతనికి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఇస్తారు. అంటే అతని కింద వీళ్ళు ఉంటారు అనమాట. ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా వీళ్ళని కన్సల్ట్ చేయాలి. సో ఇదేంటి? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎన్ని మెంబర్స్? 4 మెంబర్స్. గవర్నర్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హాస్టింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్. సో ఇక్కడికి అయిపోతుంది. వీళ్ళు ఇతనికి అసిస్ట్ చేస్తారు. నెక్స్ట్ సరే, బెంగాల్ బాగానే ఉంది. బెంగాల్ తర్వాత బాంబే అండ్ మద్రాస్, ఈ 2 ఉంటాయి కదా. ఈ గవర్నర్స్ని ఏమైనా చేంజ్ చేసిలా అంటే లేదు, వాళ్ళు గవర్నర్సే. అండ్ వచ్చేసి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడు కదా, ఇతని కింద సబార్డినేట్. సో ఇప్పుడు హయ్యర్ పవర్ ఎవరికి ఉంటుంది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఉంటుంది. గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ మద్రాస్ ఆర్ సబార్డినేట్స్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అంతే. నెక్స్ట్ ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఉందా అంటే, సో ఇప్పుడు వీళ్ళు బ్రైబ్, కరప్షన్స్ అలాంటివి ఏం తీసుకోకుండా వాళ్ళని రెగ్యులేట్ చేస్తారు. అది మనకు ఆన్సర్ రైటింగ్లో ఇంపార్టెంట్, కానీ ఎంసీక్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా మొత్తం ఇదంతా కాక ఒకవేళ ఎగ్జామ్లో ఎంసీక్యూ ఇట్లా అడిగిల్లనుకో, ఫర్ ఎగ్జాంపుల్ విచ్ యాక్ట్ లేడ్ ది ఫౌండేషన్ ఫర్ ది సెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే అప్పుడు మనకి ఏ ఆన్సర్ గుర్తుకు రావాలి? రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో దీంట్లో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఎంసీక్యూస్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హాస్టింగ్. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్ టైం సెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అని వచ్చింది. సెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? అప్పుడు ముగ్గురు సపరేట్, అందరికీ ఈక్వల్ పవర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు సెంట్రల్లో ఒకరికి ఎక్కువ పవర్స్ ఇచ్చేసి వీళ్ళని వాళ్ళకి సబార్డినేట్ చేసేది కాబట్టి దీన్ని ఏమంటారు? సెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్.
ఫినిష్. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి గుర్తుందా? అమెండింగ్ యాక్ట్. అమెండింగ్ యాక్ట్ ఆఫ్ విచ్ ఇయర్? యూ షుడ్ సే 1781. అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. ఏం లేదు, దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటాం. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటాం. అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. మరి ఇదెందుకు వచ్చింది ఇక్కడ? మొత్తం అంటే ఇక్కడ 1773లో జ్యుడిషియల్కి ఎగ్జిక్యూటివ్కి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు. ఇంకొకటి ఏంటిదంటే జ్యుడిషియరీ, సుప్రీం కోర్ట్ ఆఫ్ కలకత్తా కూడా ఎస్టాబ్లిష్ చేసిళ్ళు. సుప్రీం కోర్ట్ ఆఫ్ కలకత్తా అంతేనా? సుప్రీం కోర్ట్ ఆఫ్ కలకత్తా కూడా ఎస్టాబ్లిష్ చేసిళ్ళు. ఎప్పుడు? 1773లో. సో ఈ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781లో ఈ జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్కి మధ్యలో డిఫరెన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడమే ఈ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. సో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ పవర్స్ని సపరేట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ అటెంప్ట్ టు separate executive and judiciary. So in which act ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ సపరేట్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్ చేసిళ్ళు అంటే అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. మనకు రెగ్యులేటింగ్ యాక్ట్ అయిపోయింది, అమెండింగ్ యాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ లెక్చర్ వింటూనే మీకు వచ్చేసేయాలి, అన్ని రివిజన్ అయిపోవాలి. నెక్స్ట్ థర్డ్ నెక్స్ట్ ఏంటి? రెగ్యులేటింగ్ యాక్ట్ అయిపోయింది, అమెండింగ్ యాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. మరి 1784 ఇదేంటి? మరి మనకి ఈ పిట్స్ ఇండియా యాక్ట్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇది ఎప్పుడు? ఏ ఇయర్? 1784. ఇక్కడ మనకి ఏంటిదంటే డబుల్ గవర్నమెంట్. జస్ట్ డబుల్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి. డబుల్ గవర్నమెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, ఇండియాలో ట్రేడింగ్ చేస్తుంది. వాళ్ళంతా కరప్ట్ అయిపోయారు. సో వాళ్ళని రెగ్యులేట్ చేయాలి, అంతా ఓకే. రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకొచ్చి అంతా ఓకే. కానీ దానికి ఒక మెకానిజం కావాలి కదా. సో ఆ మెకానిజం కోసం ఈ ఏంటి 2 పార్ట్స్గా డివైడ్ చేసేళ్ళు అనమాట ఈ అడ్మినిస్ట్రేషన్ని. ఒకటేంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. మరి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటిది అంటే ఇదేమో కమర్షియల్ యాక్టివిటీస్, ఇదేమో అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్. కమర్షియల్ యాక్టివిటీ. సో ఇప్పుడు మనకి ఏంటిది? ఇదంతా బాగానే ఉంది, డబుల్ గవర్నమెంట్ అంటున్నారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇదంతా ఏంటి? ఇప్పుడు సపోజ్ మన ఇల్లు తీసుకుందాం. మన ఇంట్లో మనం ఎర్న్ చేస్తున్నాం, మన మనీ వస్తున్నాయి, అంత బాగానే ఉంది. కానీ దాన్ని మేనేజ్ చేయడానికి మనల్ని మన పేరెంట్స్ అన్ని కంట్రోల్ చేస్తారు కదా. సో అట్లా ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటిదంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకుంటుంది, ఈ కమర్షియల్ యాక్టివిటీస్ని ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకుంటుంది. కానీ దీన్ని రెగ్యులేట్ పొలిటికల్ అఫైర్స్ ఉంటాయి కదా, వాటిని ఎవరు చూసుకుంటారంటే బ్రిటిష్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అర్థమైంది కదా? కంపెనీ కమర్షియల్ యాక్టివిటీస్ చూసుకుంటుంది, వాళ్ళని రెగ్యులేట్ చేసేది మాత్రం పొలిటికల్ యాక్టివిటీస్ బ్రిటిష్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో ఇప్పుడు మనం కంపెనీ అనమాట, మన పేరెంట్స్ బ్రిటిష్ గవర్నమెంట్ మనల్ని రెగ్యులేట్ చేస్తారు కదా. సో ఫస్ట్ టైం డబుల్ గవర్నమెంట్ కాన్సెప్ట్ వచ్చింది ఎప్పుడు అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటిది అంటే ఇప్పుడు ఇక్కడ మనం 4 మెంబర్స్ అనుకున్నాం కదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి పిట్స్ ఇండియా యాక్ట్లో ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్ కాస్త
3 మెంబర్స్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్ అంతే. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో ఇంతే పాయింట్స్ బాగా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటిదంటే ఈ సిగ్నిఫికెన్స్, ఇప్పుడు ఈ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి ఒక ఎంసీక్యూ వచ్చింది అనుకో, ఎట్లా ఫస్ట్ టైం బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా అని ఎప్పుడు పిలిచినాం అంటే, ఇప్పుడు ఇది మొత్తం ఇండియా అనుకోండి, ఇక్కడ కంపెనీ ఉంది, ఇక్కడ కంపెనీ ఉంది, ఇవేంటి కంపెనీ టెరిటరీస్. 1784 ముందు వరకు వీటిని కంపెనీ టెరిటరీస్ అని అన్నారు. కానీ ఫస్ట్ టైం 1784లో ఈ కంపెనీ టెరిటరీస్ నేమ్కి ఒక పేరు పెట్టారు. ఏంటిది అది? బ్రిటిష్ పొసెషన్స్. సో అలా అనమాట, వాళ్ళ జెండా వాతుకున్నారు అనమాట, బ్రిటిష్ పొసెషన్స్ అని నేమ్ చేంజ్ చేసి. సో ఇప్పుడు ఏంటి, పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో ఎంసీక్యూ ఫస్ట్ టైం బ్రిటిష్ పొసెషన్స్ అని ఎప్పుడు పెట్టిల్లంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784. మరి సెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో. ఫస్ట్ అటెంప్ట్ టు సపరేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఎప్పుడు? అమెండింగ్ యాక్ట్ 1781. అయిపోయింది, ఇక్కడికి 3 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ 1786. నెక్స్ట్ 4th ఏంటి? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786. సో ఇక్కడ మేజర్ చేంజెస్ ఏం కాలేదు, కాకపోతే ఒక ఇంపార్టెంట్ ఆ పర్సన్ కోసమే ఈ చార్టర్డ్ యాక్ట్ అనేది వచ్చింది. సో అతను అంత డేంజరస్ పర్సన్ అనమాట. ఎవరు? లార్డ్ కార్న్వాలిస్. సో ఇప్పుడు అతని డిమాండ్ ఏంటిది అంటే, అతన్ని గవర్నర్ జనరల్గా అపాయింట్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసిండు. సో అందుకే ఈ చార్టర్ యాక్ట్ 1786 స్పెసిఫికల్లీ ఫర్ హూమ్? లార్డ్ కార్న్వాలిస్ అనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ డెసిషన్ తోటి వీళ్ళ డెసిషన్స్ కలిపి, గవర్నర్ జనరల్ డెసిషన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డెసిషన్స్ కలిపి ఉండే కదా. సో ఈ కార్న్వాలిస్ ఏం డిమాండ్ చేసిండు? ఒకటేమో గవర్నర్ జనరల్ కావాలని, ఇంకొకటేమో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ మాట వినను, తనకేమనిపిస్తే అదే చేస్తా అని చెప్పిండు అనమాట. సో ఈ రెండు డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం చార్టర్డ్ యాక్ట్ 1786 తీసుకొని వచ్చేళ్ళు. ఇంకా ఇతను ఎవరు? కమాండర్ ఇన్ చీఫ్. అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో 1773 to 1858 చదువుకుంటున్నాం. ఇట్లా రివిజన్ చేస్తే అసలు మనం ఏం చదువుకుంటున్నాం గుర్తుంటుంది. ఒకటేంటి, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 చెప్పాలి నాతోటి. నెక్స్ట్ ఏంటి, అమెండింగ్ యాక్ట్ 1781. నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1786. ఈ 4 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, ఇంకా 4 years 1786 అయిపోయింది కదా. నెక్స్ట్ 1786 తర్వాత ఏంటి, 1793 5th one. సేమ్ ఇక్కడ కూడా చార్టర్ యాక్ట్ 1793. మరి ఈ చార్టర్ యాక్ట్ 1793లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినాయి అంటే, ఒకటి ఇక్కడ నుంచి ఏంటిదంటే నెక్స్ట్ మనకు వచ్చేయి 20 years గ్యాప్ ఉంటుంది. చార్టర్ యాక్ట్ 1813, చార్టర్ యాక్ట్ 18 చెప్పండి. నెక్స్ట్ 23 యాడ్ చేస్తే ఎంత? 33. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1853. సో ఇక్కడ స్టాప్ అయిపోతుంది. 1853లో ఏం ప్రొవిజన్ ఉండదు, నెక్స్ట్ 20 years ఎక్స్టెండ్ చేస్తాను. సో ఈ 4 యాక్ట్స్లో 1793, 1813, 1833, 1853లో కామన్ పాయింట్ ఏంటి, 20 years ఎక్స్టెండ్ చేస్తాం. 20 years ట్రేడ్ మోనోపోలీని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి ఇందులో మెన్షన్ చేస్తారు. ఇందులో కూడా మెన్షన్ చేసి
సేమ్ ఇందులో కూడా మెన్షన్ చేసారు 20 years. అందుకే ఈ యాక్ట్కి గ్యాప్ 20 years ఉంటుంది, ఇక్కడ కూడా 20 years. సో ఈ పాయింట్ అయిపోయింది కదా, అన్నిట్లో 20 years ఎక్స్టెండ్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? చార్టర్ యాక్ట్ 1793లో ఇంపార్టెంట్ పాయింట్ ఏం జరిగింది అంటే, ఒకటి 20 years ఎక్స్టెండ్ అయింది, ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఓవర్ రైడింగ్ పవర్ ఉంది కదా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఓవర్ రైడ్ పవర్ చేసేది. సో అది ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోయింది, ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పెద్దగా చేంజెస్ ఏం లేవు, కాకపోతే మేజర్ చేంజ్ ఏమొచ్చింది అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బ్రిటిష్ వాళ్ళది అనుకున్నాం, అంటే పొలిటికల్ అఫైర్స్ వాళ్ళు చూసుకుంటారని చెప్పినాం కదా, వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇండియన్ రెవెన్యూ నుంచి పే చేయాలి, అని చెప్పేసి చేంజ్ తీసుకొని వచ్చింది చార్టర్ యాక్ట్ 1793. పెద్దగా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం లేదు. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1813లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా అంటే, ఇక్కడ ట్రేడ్ మొనోపోలీ 20 yearsకి ఎక్స్టెండ్ చేసిళ్ళు, కాకపోతే కంప్లీట్ ట్రేడ్ మొనోపోలీ కాదు. అంటే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా వేరే కంపెనీస్ కూడా వచ్చి ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్క టీ అండ్ ట్రేడ్ విత్ చైనా, మొనోపోలీ ట్రేడ్ విత్ చైనాకి మాత్రం మొనోపోలీ ఉంది. అంటే టీ ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప ఎవ్వరు ట్రేడ్ చేయొద్దు, చైనాలో ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప ఎవరు ట్రేడ్ చేయొద్దు. సో 1813లో మొనోపోలీ అనేది గ్రాడ్యువల్గా డిక్రీస్ అవ్వకుంటూ వచ్చింది. ఓన్లీ 2 things మీద మొనోపోలీ ఉంది, ఒకటి టీ, ఇంకొకటి చైనా. మొనోపోలీ అంటే వాళ్ళకి మాత్రమే హక్కు ఆ ట్రేడ్ చేయడం, వేరే ఎవరికి లేదనమాట. అది నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒకటి అనుకున్నాంగా బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో ఈ బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా వీటి మీద క్రౌన్ అనేది చూడడం ఆమె స్టార్ట్ చేసిందనమాట. క్రౌన్ సావర్నిటీ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇదంతా పక్కకు పెట్టండి, స్టోరీ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చార్టర్ యాక్ట్ 1813లో ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఒకటి మొనోపోలీ ఆఫ్ టీ అండ్ చైనా అని వస్తే 1813 అంతే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఫర్ ది ఫస్ట్ టైం 1 lakh rupees ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియన్స్ కోసం 1 lakh rupees గ్రాండ్ చేసిళ్ళు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, 1813 టీ అండ్ చైనా 1 lakh rupees ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియన్స్ అయిపోయింది, 1813 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, చార్టర్ యాక్ట్ 1833. మరి ఈ చార్టర్ యాక్ట్ 1833లో ఏమైంది, ఫస్ట్ సేమ్ 20 years ఎక్స్టెండ్ చేసినాక ఏమైందంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాకి ప్రమోట్ చేసిళ్ళు అనమాట. ఫస్ట్ 1773లో ఏమైంది, గవర్నర్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఎవరు, లార్డ్ విలియం బెంటిక్. సో ఇప్పుడు ఈ లార్డ్ విలియం బెంటిక్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అక్కడికి అయిపోయింది. మరి ఇంకా 1833లో ఏమైందంటే ఇంపార్టెంట్, ఇండియన్ లా కమిషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిళ్ళు. మరి దీనికి చైర్మన్ ఎవరు, లార్డ్ మెకాలే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే, ఈ ఇండియన్ లా కమిషన్ దీంతోనే ఐపీసీ అనేది ఫామ్ చేసిళ్ళు అనమాట. తర్వాత కానీ ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ చేంజ్ టు భారతీయ న్యాయ సంహిత. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ చేంజ్ టు భారతీయ న్యాయ సంహిత. అప్పుడెప్పుడో 1833లో, తర్వాత 1860లో డెవలప్ అయింది. అప్పుడు 1860లో చేసింది. ఇప్పుడు 2023 ఎండ్లో మనకి భారతీయ న్యాయ సంహితకి చేంజ్ అయిందనమాట. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇండియన్ లా కమిషన్కి చైర్మన్ ఎవరు, లార్డ్ మెకాలే.
నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఐపీసీ అట్లాంటివి ఫామ్ అయినాయి. మన ఐపీసీ నేమ్ చేంజ్ దేనికైంది, భారతీయ న్యాయ సంహితకి. సో ఇంకా ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఓపెన్ కాంపిటీషన్ పెట్టడానికి అటెంప్ట్ చేసిల్లు, అంటే అనుకున్నారు మాత్రమే కానీ పెట్టలే. ఒకవేళ ఎంసీక్యూ ఇన్ విచ్ ఇయర్ అటెంప్టెడ్ అంటే 1833 సివిల్ సర్వీసెస్, ఇన్ విచ్ ఇయర్ ఇంట్రడ్యూస్డ్ అంటే 1853, అటెంప్టెడ్ 1833, ఇంట్రడ్యూస్డ్ 1853, 20 years తర్వాత ఇంట్రడ్యూస్ చేసిళ్ళు ఓపెన్ కాంపిటీషన్. ఈవెన్ ఇండియన్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. మరి నెక్స్ట్ ఇక్కడికి అయిపోయింది. 1853లో ఇంకేం జరిగింది, అప్పుడు మనం అనుకున్నాం కదా గవర్నర్ జనరల్ కింద కౌన్సిల్ ఉంది, 3 members ఉన్నారని చెప్పి. సో దాన్ని సపరేట్ చేసిళ్ళు, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అంటే ఇక్కడ ఏంటి మనకి సపరేట్ చేసి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 members పెట్టిళ్ళు. ఇంకొకటి ఏంటిదంటే ఫర్ ది ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ వచ్చింది. సో ఫస్ట్ టైం ఇండియన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎప్పుడు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు అంటే 1853. ఇక్కడికి మనకి కంపెనీ రూల్ ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ క్రౌన్ రూల్ 1858 to 1947 అనుకున్నాం కదా. మరి 1858లో ఏం జరిగిందో చూద్దాం. 1858లో యాక్ట్ ఆఫ్ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858ని ఏమంటారు, యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, ఆల్సో నోన్ యాజ్ యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేసిళ్ళు. దేన్ని క్యాన్సల్ చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంతకుముందు పెట్టిళ్ళు కదా, సో అది కంప్లీట్గా తీసేసి కొత్త బాడీ పెట్టిళ్ళు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చిళ్ళు. మరి ఇంతకుముందు ఎవరుండే, గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఉండే కదా, సో అది కూడా స్క్రాప్ చేసేసి అది కూడా తీసేసి ఏం పెట్టిళ్ళు, వైస్రాయ్ ఆఫ్ ఇండియా పెట్టిళ్ళు. మరి ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు, లార్డ్ క్యానింగ్. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ క్యానింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి ఒక అడ్వైజరీ కౌన్సిల్ పెట్టిళ్ళు, అది ఎంతమంది 15 members అడ్వైజరీ కౌన్సిల్. అంతే. 1858 అనగానే మీకు గుర్తుకు రావాల్సిన ఏంటి, యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి. నెక్స్ట్ ఏంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే ఒక బాడీ స్టార్ట్ చేసిళ్ళు, దేన్ని తీసేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని తీసేసిళ్ళు. సో దీని కింద 15 member అడ్వైజరీ కౌన్సిల్ పెట్టిళ్ళు. ఇంకొకటి ఏంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా తీసేసి వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ క్యానిన్. అంతే, కలాస్ అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 తర్వాత లైన్గా మనకి 3 కౌన్సిల్స్ యాక్ట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఒకటేంటి కౌన్సిల్స్ యాక్ట్ 1861, కౌన్సిల్స్ యాక్ట్ 1861. నెక్స్ట్ మళ్ళీ సేమ్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు ఉంటుంది 1892, 1861, 1892 అంతే. 1892 తర్వాత మళ్ళీ కౌన్సిల్స్ యాక్ట్ 1909లో ఉంటుంది. దీన్నే మళ్ళీ ఏమంటాం, మార్లీ మింటో రిఫార్మ్స్ అని కూడా అంటాం. మార్లీ రిఫార్మ్స్ ఆర్ కౌన్సిల్స్ యాక్ట్. నెక్స్ట్ ఏంటి మనకి కౌన్సిల్స్ యాక్ట్ 1861లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్, అంటే ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, దాంట్లో ఇంతకుముందు ఎవరు మన ఇండియన్స్ లేకపోతుండే. సో ఇప్పుడు కొత్తగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా వచ్చింది కదా, వైస్రాయ్ ఏం చెప్పిందంటే ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోమని చెప్పిందనమాట. సో ఆ ఇండియన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకవేళ ఎంసీక్యూస్లో వస్తే who were the Indians participated in non-official members in Legislative Council in Councils Act 1861 అంటే ఫస్ట్ 3 members ఎవరు, రాజా ఆఫ్ బనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావు. 3 names, రాజా ఆఫ్ బనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావు. గుర్తుపెట్టుకోండి, రాజా ఆఫ్ బనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావు. వీళ్ళెవరు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇదొకటి ఎప్పుడు 1861లో.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, డీసెంట్రలైజేషన్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు బెంగాల్, బీహార్, ఒరిస్సా అంటే మద్రాస్, బాంబే, బెంగాల్ వీటన్నిటికీ డిఫరెంట్ పవర్స్ అనేవి లేవు, అందరికీ ఈక్వల్ పవర్స్, డీసెంట్రలైజేషన్ అనేది వచ్చింది. పైన వైస్రాయ్ ఉంటాడు అంతే, ఇంకా మిగతా అందరికీ ఇప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పవర్స్ అనేవి లేవు. అప్పుడు స్టార్టింగ్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పెట్టేసి సెంట్రలైజేషన్ చేసిళ్ళు కదా. 1773లో సెంట్రలైజేషన్ స్టార్ట్ అయితే మళ్ళీ 1861లో డీసెంట్రలైజేషన్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇస్తాడు కదా, అది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 1861లో. ఆర్డినెన్స్ పవర్స్ అనేది కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892. మరి ఇక్కడ ఏమైంది, సో ఇప్పుడు 1892లో ఏమైందంటే మనకి ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయిట్లు, కాకపోతే ఇండియన్స్ అనేది ఎక్కువ లేరు. ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్కి కూడా తర్వాత ఏమైంది, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ పవర్స్ ఉంటాయి కదా, ఈ పవర్స్ అనేది పెంచిళ్ళు అనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ టు డిస్కస్ బడ్జెట్, ఆస్క్ క్వశ్చన్స్ టు ది ఎగ్జిక్యూటివ్, ఇట్లాంటివి పవర్స్ అనేవి 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో ఎక్స్పాండ్ చేసిళ్ళు. ఈ పవర్స్ అనేవి వచ్చినాయి. మనకి ఇక్కడ స్పెసిఫిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంత ఇంపార్టెంట్ ఏం లేదు, కాకపోతే కౌన్సిల్స్ యాక్ట్ 1861 తర్వాత 1892లో మెల్లగా రిప్రజెంటేషన్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. నెక్స్ట్ మార్లీ మింటో రిఫార్మ్స్ లేదా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. సో ఇక్కడ ఏమైందంటే, సో ఇప్పుడు 1919లో ఏంటిదంటే మనం ఒక ట్రిక్ చెప్తానమాట. ఏంటిదంటే మనకి ఇయర్లోనే ఉంది 1919, 2 times 19 అనేది మళ్ళీ రిపీట్ అయింది కదా. సో దీంట్లో కేసెస్ కూడా అలానే ఉంటాయి, దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ చేంజెస్ కూడా అట్లనే ఉంటాయి. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేస్తే మన ఫస్ట్ ఏంటి, చూడండి బడ్జెట్ అనేది సెంట్రల్లో ప్రొవిన్షియల్కి సపరేట్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి 1919, అట్లనే బడ్జెట్ సపరేటెడ్ టు సెంటర్ అండ్ ప్రొవిన్షియల్, సపరేషన్ ఆఫ్ బడ్జెట్ సెంటర్ ప్రొవిన్షియల్ ఇన్ విచ్ ఇయర్ 1919. నెక్స్ట్ డయార్కీ అంటేనే 2 కదా, సో 1919 అట్లా అన్నీ అలా గుర్తుపెట్టుకోను అనమాట. డయార్కీ అంటే ఏంటిదంటే 2 సబ్జెక్ట్స్ తీసుకొని వచ్చిళ్ళు. అంటే ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ రిజర్వ్ సబ్జెక్ట్స్ కింద పెట్టి మిగతాయి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ కింద పెట్టిళ్ళనమాట. సో ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్లో ఏమేమి చూసుకుంటారు, ఎడ్యుకేషన్, హెల్త్ అట్లాంటివి చూసుకుంటారు. అదే రిజర్వ్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఫినాన్స్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ అనమాట ఇంపార్టెంట్వి చూసుకుంటారు. ఓన్లీ బ్రిటిష్ అథారిటీసే ఇన్వాల్వ్ అవుతారు ఈ రిజర్వ్ సబ్జెక్ట్స్లో. సో అందుకే డయార్కీ కాన్సెప్ట్ తీసుకొని వచ్చిళ్ళు. ఒకటి సపరేషన్ ఆఫ్ బడ్జెట్స్, ఇంకొకటి డయార్కీ కాన్సెప్ట్. అండ్ ఫాదర్ ఆఫ్ డయార్కీ ఎవరు, లార్డ్ లయనిన్ కర్టెస్ అనమాట, ఫాదర్ ఆఫ్ డయార్కీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ బడ్జెట్, డయార్కీ, డబుల్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏంటి, బైకామరలిజం అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పెట్టిళ్ళని చెప్పేసి. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని అప్పర్ హౌస్, లోవర్ హౌస్ కింద డివైడ్ చేసిళ్ళు. అంటే ఇప్పుడు మనకున్న రాజ్యసభ, లోక్సభ అనమాట. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఇన్ విచ్ ఇయర్ 1919లో. నెక్స్ట్ ఏంటి, మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ కాన్సెప్ట్ కూడా 1919లోనే వచ్చింది. ఇంకొకటి ఇంతకుముందు ఏంటి, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ టైం ఒక ఇండియన్ పోయిండని చూసుకున్నాం కదా. ఎక్కడ, సత్యేంద్రనాథ్ సిన్హా, ఇక్కడ సత్యేంద్రనాథ్ సిన్హా ఉన్నాడు కదా ఫస్ట్ పర్సన్. 1909లో ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. మరి ఇక్కడ నెక్స్ట్ 1919కి వచ్చేసరికి ఆ ఒక్క పర్సన్ కాస్త 3 ఇండియన్స్కి ఛాన్స్ ఇచ్చేయాలన్నమాట. 3 ఇండియన్స్ ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఒకటి సపరేషన్ ఆఫ్ బడ్జెట్, ఇంకొకటి డయార్కీ, సపరేషన్ ఆఫ్ బడ్జెట్. నెక్స్ట్ వచ్చేసి బైకామరలిజం అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అప్పర్ హౌస్, లోవర్ హౌస్ కిందకి డివైడ్ అయింది. నెక్స్ట్ డైరెక్ట్ ఎలక్షన్స్. నెక్స్ట్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 3 ఇండియన్స్ ఉన్నారనమాట ఈసారి. నెక్స్ట్ ఏంటి, సపరేట్ ఎలక్టరేట్స్ వచ్చింది, ఎక్స్టెన్షన్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్ కాన్సెప్ట్.
అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, ఓన్లీ ఈ సపరేట్ ఎలక్టరేట్ కాన్సెప్ట్ 1909లో ఓన్లీ ముస్లిమ్స్కే ఉండే కదా. అంటే ఈ సపరేట్ ఎలక్టరేట్ అంటే ఏంటిదంటే ఒక ప్లేస్లో ముస్లిం నిల్చుంటే అక్కడ ముస్లిం పాపులేషన్నే ఓటేస్తారనమాట. సో ఇది సపరేట్ ఎలక్టరేట్ కాన్సెప్ట్. సో 1909లో ఓన్లీ ముస్లిమ్స్కే ఉంటాయి ఈ ఫెసిలిటీ. నెక్స్ట్ 1919కి వచ్చేసరికి ఈ సపరేట్ ఎలక్టరేట్ కాన్సెప్ట్ అనేది 6 క్రిస్టియన్స్ ఇన్ ఇండియా, ఆంగ్లో ఇండియన్స్, అదర్ యూరోపియన్స్కి కూడా ఎక్స్టెండ్ చేసిళ్ళు. నెక్స్ట్ లాస్ట్ ఇప్పుడు మనం రాస్తున్నాం కదా టీజీపీఎస్సీ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ కాన్సెప్ట్ మనకి దేని ద్వారా వచ్చింది, 1919లో వచ్చింది. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్, 1926 ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, ప్రొవైడెడ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ స్టాట్యుటరీ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసిల్లు అనమాట. సో ఇవన్నీ ఎప్పుడైనాయి, 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో అయినాయి. సో మనం ఇక్కడ హెడ్డింగ్లో రాసుకుందాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. నెక్స్ట్ మనకి ఇంకా కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. ఈ రెండు చూస్తే సో నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనమాట. సో ఈ 1935లో ఇంతకుముందు పెట్టిన డయార్కీని అబాలిష్ చేసిళ్ళు. అబాలిష్డ్ డయార్కీ ఎక్కడ మొత్తం కాదు, ప్రొవిన్సెస్లో మాత్రమే డయార్కీని అబాలిష్ చేసిళ్ళు. అంటే ప్రొవిన్షియల్లో కంప్లీట్ అటానమీ, వాళ్ళ కంప్లీట్ పవర్స్ ఉన్నాయన్నమాట. సో కాకపోతే ఈ ప్రొవిన్షియల్ అటానమీ కాన్సెప్ట్ కూడా 1937 to 39 వరకే ఆపరేషన్లో ఉంది. సో మనం ఏం చెప్పొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో అబాలిష్డ్ డయార్కీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, బైకామరలిజం ఇన్ 6 of 11 ప్రొవిన్సెస్. బైకామరలిజం అంటే ఏంటి, మనం అప్పర్ హౌస్ లోవర్ హౌస్ అనుకున్నాం కదా. ప్రొవిన్సెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు స్టేట్స్ లెక్క అప్పుడు ప్రొవిన్సెస్, బ్రిటిష్ కింద ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ ప్రొవిన్సెస్. సో 6 ప్రొవిన్సెస్లో ఏంటిదంటే బైకామరలిజంని ఇంట్రడ్యూస్ చేసేళ్ళు. ఏంటివా 6 ప్లేసెస్, బెంగాల్ 3 Bs, బెంగాల్, బాంబే, బీహార్ గుర్తుంటాయి కదా, బెంగాల్, బాంబే, బీహార్. మిగిలిన ఏంటి, మద్రాస్, అస్సాం, యునైటెడ్ ప్రొవిన్స్. ఈ 6 ప్లేసెస్లో ఏంటి అప్పర్ హౌస్ లోవర్ హౌస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిళ్ళు, బైకామరలిజం. నెక్స్ట్ మనకేంటి, పవర్స్ని కూడా డివిజన్ చేసిళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్లో ఎంసీక్యూ రావచ్చు. ఏంటిది అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని ఉంది కదా. ఈ కాన్సెప్ట్ మనకి ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా వచ్చినాయి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో పవర్స్ని డివైడ్ చేసిళ్ళు ఎమాంగ్ సెంట్రల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. సో ప్రొవిన్షియల్ ఇప్పుడు స్టేట్ లిస్ట్ అంటాం, సెంట్రల్ లిస్ట్, ప్రొవిన్షియల్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఎవరు 1935. నెక్స్ట్ ఇంకేంటి, ఈ సపరేట్ ఎలక్టరేట్స్ని ఇంకా ఎస్సీస్, ఉమెన్, లేబరర్స్కి కూడా ఎక్స్టెండ్ చేసిళ్ళు అనమాట. ఇంకా మనకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఈ ఓటింగ్ రైట్స్ నియర్లీ 10% ఆఫ్ పాపులేషన్స్కి వచ్చింది ఎప్పుడు 1935లో. మనకి ఇప్పుడున్న సుప్రీం కోర్ట్, నాకు అప్పుడు ఫెడరల్ కోర్టు కూడా ఈ 1935 యాక్ట్ ద్వారా 1937లో ఎస్టాబ్లిష్ చేసిళ్ళు ఫెడరల్ కోర్ట్. ఆర్బీఐ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 ద్వారా ఎస్టాబ్లిష్ చేసిళ్ళు. ఫెడరల్ కోర్ట్, ఆర్బీఐ, ఇంకేంటి, బైకామరలిజం ఇన్ 6 provinces, 10% ఆఫ్ పాపులేషన్ గట్ ఓటింగ్ రైట్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్, ఇంకా ఏంటి క్రియేటెడ్ ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి కదా. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ, అప్పుడు ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేసిళ్ళు అనమాట. సో ఇన్ని చేంజెస్ చేసిళ్ళు కాబట్టి దీన్ని ఏమంటారు మనం, మినీ కాన్స్టిట్యూషన్, విచ్ ఈస్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఈజ్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి ఒక ఎంసీక్యూ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా ఎండ్ పాయింట్కి వచ్చేసి నెక్స్ట్ మనకేంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947, దీన్ని ఏమంటాం,
ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని కూడా అంటాం అనమాట. ఈ యాక్ట్ ద్వారానే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి, ఎండ్ ఆఫ్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్ అనేది ఎండ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ బ్రిటిష్ రూల్. నెక్స్ట్ ఏంటి, మన ఇండియా పార్టిషన్ అయిపోయింది కదా, ఇండియా పాకిస్తాన్కి స్ప్లిట్ అయిపోయింది. నెక్స్ట్ రిమూవ్ బ్రిటిష్ ఆఫీసర్స్. వైస్రాయ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఈ బ్రిటిష్ ఆఫీసర్స్ని తీసేసి రిమూవ్ చేసేసి కొత్తగా మళ్ళీ ఏం పెట్టిల్లంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఉన్నదేంటి, వైస్రాయ్ కన్నా ముందు ఉన్నదేంటి చెప్పండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. తర్వాత ఎవరు వచ్చిళ్ళు మనకి, వైస్రాయ్ వచ్చిండు. వైస్రాయ్ తర్వాత ఇప్పుడు వైస్రాయ్ని తీసేసి ఏంటి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, లార్డ్ మౌంట్ బ్యాటన్. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటిదంటే సి రాజగోపాలాచారి ఈస్ ది ఓన్లీ ఇండియన్ టు బికమ్ ది ఇండియన్ గవర్నర్ జనరల్. అంతే, దాని తర్వాత ఈ పోస్ట్ అనేది లేదనమాట. ఇక్కడితోనే అయిపోయింది మనకి ఏంటి, 1773 నుంచి 1947 వరకు ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయినాయో మనం చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మీకు వాట్ ఈజ్ యువర్ వర్క్, మీ హోంవర్క్ ఏంటిదంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, జస్ట్ ఒక టేబుల్ కాదు, ఒక టైం లైన్ లాగా వేసుకోండి. 1773 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం కదా. సో తర్వాత ఏమొచ్చింది, తర్వాత ఏంటి, దాంట్లో ఒక్కొక్క 1-2 పాయింట్స్ నోట్స్లో రాయని అవసరం లేదు. ఇదంతా విన్నాక మీరు మీ టక్క కొంచెం జస్ట్ 1-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఫ్లో చార్ట్ వేసుకొని పాయింట్స్ రాసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఎట్లా రివిజన్ చేసుకోవాలో. ఇప్పుడు ఏంటి, యాక్టివ్ రీకాల్ అంటారు దీన్ని. మన ఒక పాయింట్ తీసుకుంటా, డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ డెసిగ్నేషన్స్ మారినాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1773లో ఏమైంది, గవర్నర్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఎవరు మీకు గుర్తు రావాలి, ఎవరు, గవర్నర్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇది మీరే రాయాలి. నెక్స్ట్ 1773 తర్వాత మీకు ట్రిక్ ఏంటిదంటే మళ్ళీ తర్వాత చేంజ్ ఎప్పుడైందంటే నెక్స్ట్ 1800స్లో అవుతుంది. ఎప్పుడు మళ్ళీ 1833 1773 తర్వాత 1833లో మళ్ళీ ఏమవుతుంది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడు కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త ఏమైపోతాడు చెప్పాలి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. సో ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మళ్ళీ ఇక్కడ ఎవరు, పర్సన్ నేమ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఇక్కడ అయిపోయింది. మళ్ళీ 1858లో ఇక్కడ కొత్త క్రౌన్ రూల్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ చేంజ్ అయిపోతుంది. గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా కాస్త ఎవరు అయిపోతారు, వైస్రాయ్ ఎవరు, నేమ్. నెక్స్ట్ ఫైనల్లో మళ్ళీ 1947లో వైస్రాయ్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతారు. ఎవరు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, నేమ్. అంతే, సింపుల్. సో ఇక్కడ ఇట్లా చేంజెస్ వచ్చినాయి కదా, ఇట్లా మీరు అన్నీ ఒక్కొక్క డిఫరెంట్ చేంజెస్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి ఇట్లా ఫ్లో చార్ట్లు వేసేసుకుంటే మనకి ఈజీగా 50 మార్క్స్లో వీ కెన్ గెట్ 2 మార్క్స్. సో దిస్ ఎంటైర్ వీడియో వర్త్ ఈస్ 2 మార్క్స్ విచ్ విల్ చేంజ్ అవర్ ఎంటైర్ ర్యాంక్. సో ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. డూ యువర్ హోంవర్క్, ప్రాక్టీస్ MCQs. చలో దెన్ బాయ్. వేరే వీడియోతో మళ్ళీ చూద్దాం.